అంతట్లో నీవే తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాలు చెందక చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. జన్మదినానికి పెద్ద ప్రాముఖ్యత లేదు, ఎందుకంటే అందరూ తల్లి గర్భం నుంచి ఒకే రీతిగా జన్మిస్తారు. మరణ దినానికంటే వారు ఏ విధంగా మరణించారు, ఒక పాపిగా మరణించారా, విశ్వాసిగా మరణించారా అన్న దాని మీదే దేవుడు దృష్టి పెడతాడు. ముఖ్యంగా సువర్ణరాజు గారి కుటుంబంతో నాకు చిన్నప్పటి నుంచి కూడా మంచి అనుబంధం ఉంది. దానికి కారణం మా అక్కగారిని ఈ ఇంట్లో ఇచ్చాము. మా బావగారు జీవమ్మ గారికి తమ్ముడు. వారిది కొల్లిపరి అయినప్పటికీ కూడా తండ్రి లేకపోవటం వలన జీవమ్మ గారే వారి తమ్ముడు వివాహం ఇక్కడే మన సిఎస్ఐ పాత చర్చిలో జరిపారు. ఆ వివాహానికి నేను వచ్చా అప్పుడు చిన్నప్పుడు. తరువాత సువర్ణరాజు గారి అబ్బాయికి మళ్ళా మా మేనకోడల్ని ఇవ్వటం జరిగింది, వీరి తల్లి గారిని. ఆ విధంగా జీవమ్మ గారితో సోమరాజు గారితో కూడా మంచి అనుబంధం ఉంది. సోమరాజు గారిని చిన్నప్పటి నుంచి కూడా నేను ఎరుగుదును. మరి వేసవకాలం వచ్చిందంటే వారు తాటి ముంజులు సైకిల్ మీద తీసుకొచ్చి అమ్మేవారు. ఎలా కష్టజీవి. సైకిల్ షాప్ పెట్టారు, తర్వాత బండి పెట్టారు. ఏదో ఒక విధంగా కష్టం చేసి రూపాయి సంపాదించారు కానీ ఎప్పుడు కూడా అన్యాయంగా అక్రమంగా ఎవరి మీద సంపాదించాల. మరి నేను చివరిసారిగా వారిని ఎప్పుడు చూశానంటే, సోమరాజు గారి పిల్లలు హైదరాబాద్లో నా దగ్గర ఉన్నారు, ముగ్గురు. వారు జీతం రాగానే, బాబాయ్ ఎలాగో గుడివాడ వెళ్తున్నావు కదా, తుమ్మలపల్లి వెళ్ళి మా నాన్న కొంచెం డబ్బులు ఇవ్వమని నాకు ఇచ్చారు. అప్పుడు నేను ఆ డబ్బులు తీసుకుని సోమరాజు గారు ఇవ్వడానికి తుమ్మలపల్లి వచ్చాను. అప్పుడు ఆయన కాలంలో 2 కొండలతో నీళ్లు తీసుకుని 2 చేతులతో పట్టుకొస్తున్నారు. సరే వచ్చాను, చెప్పాను, ఇచ్చాను అని ఆయన ఒకటే మాట అన్నారు, నా ముగ్గురు పిల్లలు హైదరాబాద్లో మీ దగ్గర ఉన్నారంటే నాకు చాలా సంతోషం. వారి గురించి నేను ఆలోచించాల్సిన పని లేదు, క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను అని ఒకటే మాట అన్నారు. ఆ విధంగా సోమరాజు గారు మంచి కష్టజీవి. ఏ సీజన్లో ఆ వ్యాపారం చేసి ఎవరి మీద ఆధారపడకుండా మరి కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు. ఇక వాక్య భాగానికి మనం వచ్చినట్లయితే, సాధారణంగా చనిపోయిన వారిని చనిపోయాడు అని మనం అనం. ఏమంటాం? నిద్రించను అంటాం. మనం సమాధుల తోటకి వెళ్తే ఎక్కడ చూసినా కూడా పలానా వ్యక్తి పలానా సంవత్సరం పలానా నెల పలానా తారీఖు నందు ప్రభువునందు నిద్రించను అంటాం. నిద్రించను అని ఎందుకు అంటారంటే, నిద్రించిన వ్యక్తి గంటకో 3 గంటలకో 5 గంటలకో తిరిగి లేస్తాడు. అందుకే దాన్ని నిద్ర అంటాం, తిరిగి లేస్తారు కాబట్టి. అలాగే చనిపోయిన వారు కూడా ఒకానొక దినమందు లేస్తారు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ మనిషి కుమారుడు దిగి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. కాబట్టి చనిపోయిన వారంతా ఒక దినం లేపబడతారు కాబట్టి అందుకే వారు నిద్రించును అంటాం. యేసు ప్రభు కూడా ఒక సందర్భంలో మరణాన్ని నిద్రతో పోల్చాడు. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు, ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదు, మీరు ఎలా ఏడ్చి గొల్లు చేస్తున్నారు అంటున్నాడు. కాబట్టి ప్రభువునందు మృతి చెందిన వారు ధన్యులు. ఎందుకంటే ఈ లోకంలో రకరకాల జీవితాలు జీవించి మరణిస్తూ ఉంటాం. ఒక నీతిమంతుడు కనుక చనిపోతే అతని ఆత్మ దేవుని సన్నిధికి చేరుతుంది. ఎలా చేరుతుందో కూడా బైబిల్లో ఉందో చూడండి. లోకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనం చూడండి. మరి ఇక్కడ చూసినట్లయితే నీతిమంతుని మరణానికి ఎంత విలువ ఉందంటే, అతను ఈ లోకంలో దరిద్రుడే కానీ దేవుని దృష్టిలో మాత్రం చాలా నీతిమంతుడు. కాబట్టి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత ఆత్మ దేవుని సన్నిధికి కొనుపబడింది. కాబట్టి నీతిమంతులు చనిపోతే వారి ఆత్మను తీసుకెళ్ళటానికి దేవదూతలు వస్తారు భూమి మీదకి. వచ్చి ఆ ఆత్మను తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో పెడతారు. ఒక పాపి చనిపోతే కూడా
సాతాను దూతలు వస్తారు అతని ఆత్మను తీసుకెళ్ళటానికి. మరి చనిపోయిన వారి ఆత్మలన్నీ ఎక్కడ ఉంచబడతాయి అంటే ఎవరు కూడా డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళరు. మొట్టమొదట పరదేశంలో ఉంచబడతాయి నీతిమంతుల ఆత్మలు. తీర్పు తర్వాతే పరదేశం నుంచి పరలోకానికి వెళ్తారు. మరి యేసు ప్రభు కూడా శిలువ మీద దొంగతో అదే అన్నాడు, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావన్నాడు, పరలోకంలో అంట్లా. తీర్పు దినాన యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చి సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీతిమంతులందరూ కూడా కుడివైపు నిలబడతారు, పాపులందరూ ఎడమవైపు నిలబడతారు. అప్పుడు ఆ నీతిమంతుల ఆత్మలు చూసి అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, మీ కొరకు సిద్ధపరచబడినటువంటి పరలోకానికి వెళ్ళండి. ఎందుకంటే దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు, నేనుండి స్థలములో మీరుండు లాగా మరలా వచ్చి మిమ్మలను తీసుకుని వెళ్తానన్నాడు. ఆయన ఉండే స్థలంలో మనల్ని ఉంచుతాడంట పరలోకంలో. అక్కడ ప్రతిదీ జీవంతో కూడినటువంటిది, మృతమైనది ఏది ఉండదు పరలోకంలో. జీవనది, జీవజలము, జీవవృక్షము, జీవవృక్ష ఫలాలు, జీవగ్రంథము, ప్రతిదీ జీవంతో కూడినటువంటిది. అటువంటి మహోన్నతమైన స్థలముల్లో దేవుడు నిన్ను పెట్టాలనుకుంటున్నాడు. అక్కడ విశ్వాసులు జీవవృక్ష ఫలాలు తింటూ జీవనదిలో జీవజలాన్ని తాగుతూ హాయిగా విహరిస్తారంట. ఆకలి ఉన్నదంట, దప్పిక ఉండదంట, ప్రతి కన్నీటి బిందును దేవుడే తుడిచివేస్తాడు. అటువంటి ఉన్నతమైన స్థలంలో దేవుడు నన్ను ఉంచాలనుకుంటున్నాడు. అసలు ఈ మరణం అనేది దేవుడు మనకి ఇవ్వాల. దేవుడు మానవుని సృష్టించి ఏదైనా తోటలో పెట్టి ఈ సమస్త సృష్టిని ఏలమన్నాడు. ఇద్దరిని దగ్గరికి తీసుకుని మీరు ఫలించి అభివృద్ధి చెందమన్నారు. కానీ మానవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి, పాపం వల్ల వచ్చే జీవితం మరణం కాబట్టి మానవుడే పాపం చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు, దేవుడు ఇవ్వల. ఆ మరణం నుంచి మరలా మనల్ని విముక్తులు చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కాబట్టి అటువంటి ఉన్నతమైన స్థలంలో దేవుడు నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. ఎందుకంటే మధ్యాకాశంలో 2 ప్రదేశాలు ఉంటాయి. ఒకటి పరదైసు, ఇంకొకటి హేట్స్ అనేటువంటి స్థలం. HADES, హేట్స్ అంటే నశించిన ఆత్మలు ఉండు చోటు. భూమి మీద చనిపోయినటువంటి వారు నీతిమంతులేమో పరదేశుకు వెళ్తారు, నశించినటువంటి పాపులు ఆ హేట్స్ అనే స్థలానికి వెళ్తారు. తీర్పు తర్వాత పరదేశంలో ఉన్నవారు పరలోకానికి, ఆ హేట్స్ అనే స్థలంలో ఉన్నవారిని నరకానికి దేవుడు పంపిస్తాడు. మన ఆత్మకే తీర్పు ఉంటుంది. ఆదికాండంలో మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రాల్లో జీవాయు ఊదగా నరుడు జీవాత్మాయను, జీవంతో కూడినటువంటి ఆత్మ. కాబట్టి దేవుడు స్త్రీ పురుషులకి 3 భాగాలు ఇస్తున్నాడు, శరీరము, ఆత్మ, ప్రాణం. ఇవి జంతువుల్లో పక్షుల్లో ఉండదు ఆత్మ, ఒక్క మానవులకే పెట్టాడు దేవుడు ఆత్మ. జంతువులకి పక్షులకి శరీరము, ప్రాణం మాత్రమే ఉంటుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, దాన్ని నిత్యము మనం వెలుగుతూ ఉండాలి. ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. కాబట్టి శరీరము, ప్రాణము, ఆత్మలో ప్రాణం పోతేనే చనిపోయాడు అంటారు. ఇక ప్రాణం పోతే మిగిలింది శరీరము, ఆత్మ. శరీరం ఏమో యెహోవా దేవుడు చెప్పినట్లు నీవు మట్టి నుండి తీయబడ్డావు కాబట్టి తిరిగి మన్నైపోతావు అన్నాడు. ప్రాణం పోతుంది, శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఇక మిగిలింది ఆత్మ. ప్రసంగి 12:7 అంటాడు, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. ఆత్మకే తీర్పు ఉంటుంది. కాబట్టి మరణము మనం అనుకున్నంత భయంకరమైంది కాదు. సాధు సుందర్ సింగ్ గారు విజన్స్ అనే పుస్తకంలో రాశాడు. ఆ ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులో తర్జుమా చేశారు, పరలోక దర్శనములు. అందులో ఆయన ఏం రాశారంటే మరణం అనేది
మీరు అనుకున్నటువంటి భయంకరమైనది ఏది కాదు. అది ఒక శాశ్వత నిద్ర. మనం నిద్రలోకి ఎలా వెళ్తామో అలా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతాం. అదే మరణం. కాబట్టి మరి ఇక్కడ దేవుడు చెప్పినట్లు ప్రతి మానవుడు కూడా రక్షణని నిర్లక్ష్యం చేయకూడదు. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానులాగా నడుచుకోవాలి. ఎందుకంటే రేపేం సంభవించినో మనకు తెలియదు. ఈ లోకం శాశ్వతం కాదు. మనకు శాశ్వతమైన రాజ్యం పరలోకంలో ఉంది. అందుకే పౌలు అంటాడు, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఈ లోకంలో కొద్ది దినాలే మనం ఉండేది. యాత్రికులము పరదేశులమై ఉన్నాము. ఈ భూమి మీద కొద్ది సంవత్సరాలు మనం యాత్ర చేయడానికి వచ్చినటువంటి పరదేశులం. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. మనకి శాశ్వతమైన నిత్య రాజ్యము పైన ఉంది. అదే నీకు శాశ్వతం తప్ప ఈ లోకం నీకు శాశ్వతం కాదు. ఈ లోకంలో నువ్వు ఏది కూడా నీకు వెంట రాదు. అందుకే ప్రపంచ విజేత అలెగ్జాండర్ ఉన్నాడు. ప్రపంచాన్ని అంతా జయించాడు. అతనికి ఓటం అంటే తెలియదు, ఓడిపోవటం అంటే ఏటో ఎరగడం. అన్నీ జయించుకుంటూ వెళ్ళిపోయి ప్రపంచ విజేత అనిపించుకున్నాడు. కొన్ని చోట్ల ఆయన జయించిన ప్రదేశాలకి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు పెట్టాడు. అదే మన బైబిల్లో కూడా ఉన్నాయి. అలెగ్జాండర్ ఒక ప్రదేశాన్ని జయించి ఆ ప్రదేశానికి తన చెల్లుల పేరు పెట్టాడు, తెస్సలోనిక అని. అదే మన బైబిల్లో అపొస్తలుడైన పౌలు ఆ ప్రాంతంలో సంఘం కడతా వలన తెస్సలోనిక సంఘం అయింది. అలాగే ఆయన తండ్రి ఫిలిప్పు, ఇంకొక బంధువు మాసిదోనియా. ఈ పేర్లన్నీ కూడా అలెగ్జాండర్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అటువంటి అలెగ్జాండర్ ఒకరోజు జబ్బు పడ్డాడు. మరణకరమైన వ్యాధి వచ్చింది. పెద్ద పెద్ద డాక్టర్ని పిలిపించారు. వారేమి అతనికి స్వస్థతను ఇయ్యలేకపోయారు. అప్పుడు అలెగ్జాండర్ తన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు పిలిచాడు. పిలిచి వారికి 3 పనులు అప్పగించాడు. ఒకటేంటంటే, ఈ లోకంలో ఉన్న పెద్ద పెద్ద ప్రసిద్ధి పొందిన డాక్టర్లందరినీ పిలిపించండి అన్నాడు. రెండవది, వెలగల రత్నాలని వజ్రాలని దారి పొడుగునా చల్లండి అన్నాడు. మూడవది, నేను చనిపోయినప్పుడు శవపేటిక నుంచి నా 2 చేతులు బయటకు కనపడేటట్టు పెట్టమన్నాడు. 3 కోరికలు. ఆ పరిచయాలకు అర్థం కాలే ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు. అప్పుడు అలెగ్జాండర్ చెప్పింది ఏంటంటే, ఈ లోకంలో ఏ వైద్యుడు మనకు స్వస్థతనివ్వలేడు. అది నేను గ్రహించాను. నేను ప్రపంచాన్ని జయించాను కానీ వ్యాధిని జయించలేకపోయా. దేవుడు మాత్రమే స్వస్థతనివ్వగలడు. నిన్ను స్వస్థపరుచు యెహోవా అని నేనే అన్నాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును అన్నాడు. రెండవది, ఈ లోకంలో ఏదైతే మనం మిక్కిలి వెలగలివి, ముత్యములు, విలువగలివని అనుకుంటావో మరణకరణములో అవేమీ మనకి పనిచేయవు, వృధా. మూడవది, 2 చేతులు ఎందుకు బయట పెట్టమన్నానంటే, నేను తల్లి గర్భములో నుండి రక్తహస్తాలతో వచ్చాను, అదే రక్తహస్తాలతో తిరిగి వెళ్ళిపోతున్నా. ఈ 3 లోకానికి తెలియజెప్పండి. నా మరణము ద్వారా ప్రజలందరికీ ఈ 3 విషయాలు గ్రహించి వారి జీవితాలను మార్చుకోవాలన్నాడు అలెగ్జాండర్. కాబట్టి అలెగ్జాండర్ చెప్పిన మాటలు మనం గ్రహించినట్లయితే అనేక సార్లు మనం వ్యాధిగ్రస్తులు అవుతాం. కొన్నిసార్లు మరణకరమైన వ్యాధి వస్తుంది. ఆ సమయంలో ఏ వైద్యుడు మనల్ని రక్షించలేడు. డబ్బు వృధా. బైబిల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 2 ఉన్నారు. రక్తస్రావపు రోగి, 12 సంవత్సరాల నుంచి వ్యాధి అనుభవించింది. డబ్బంతా అవజేసింది. ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా బ్లీడింగ్ అయిపోయింది. ఇకేం లేదు, ఇక మరణమే శరణం అనుకుంది. ఆ సమయంలో బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది. మార్కు 5:27 చూడండి. మార్కు సువార్త 5:27.
చాలండి. ఈ రక్తస్రావ రోగి ఏం చేసింది? యేసును గూర్చి విన్నది. వినటం వలన విశ్వాసం కలుగును. మరి ఆవిడ యేసును గూర్చి విందంటే ఎవరో ఒకరు యేసును గూర్చి ఆమెకు చెప్పుండాలి. ఎవరు చెప్పుంటారు? అదే ఊరిలో సేన అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ సేన అనేక దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తి. ఇతను ఏం చేస్తున్నాడు? రోడ్డు మీద ఉండి వెళ్ళిపోయే వాళ్ళందరినీ రాళ్లతో కొట్టి గాయపరుస్తున్నాడు. ముసలోళ్ళని, మొక్కల్ని, ఆడవాళ్ళని, పిల్లలందరినీ రాళ్లతో కొట్టి గాయపరుస్తున్నాడు. అప్పుడు ఆ గ్రామస్తులు ఏం చేశారంటే, వీడు ఊర్లో ఉండాల్సినోడు కాదు, అందరినీ గాయపరుస్తున్నాడని గొలుసులతో బంధించి తీసుకెళ్లి శ్మశానంలో పడేశారు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి రావటం జరిగింది. అప్పుడు శానలో ఉన్న దెయ్యాలు మాట్లాడుతున్నాయి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని అన్నప్పుడు యేసు ప్రభు ఇతని వదిలిపెట్టి వెళ్ళిపోమన్నప్పుడు ఆ దెయ్యాలు కోరుకొని, అయ్యా నీవు కనుక అనుమతిస్తే ఆ సముద్రంలో పందుల మందులోకి వెళ్తామన్నారు. దేవుడు వెళ్ళమన్నాడా వద్దన్నాడా? అంటే దేవుడు మన ప్రార్థనే కాదు, ఆ దెయ్యముల విజ్ఞాపన కూడా ఆలకించేటువంటి దేవుడు. ఆ దెయ్యాలు కోరినట్టే వెళ్ళమన్నాడు. వెళ్ళిని ఆ పందులు ఊపిరాడక సచ్చినాయి. ఇప్పుడు శానా మామూలు మనిషి అయ్యాడు. అప్పుడు శాన అంటున్నాడు యేసు ప్రభుతో, బోధకుడా, మా గ్రామస్తులందరూ నన్ను కట్టి ఇక్కడ పడేశారు. నేను ఇప్పుడు ఊర్లోకి వెళ్తే మా గ్రామస్తులు నన్ను రానివ్వరు. కాబట్టి ఈ 12 మంది శిష్యులతో పాటు 13వ శిష్యుడిగా నేను నీ వెంట వస్తానన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీవు విన్న వాటిని కన్న వాటిని వెళ్ళి ప్రచురం చేయి. అప్పుడు సేన ఊర్లోకి వెళ్ళాడు. వెళ్ళేసరి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి మంచి బట్టలు వేసుకున్నాడు, అంతకుముందు అంతా రక్తపు మరకలు గాయాలు ఉండే కదా, ఈ మనిషి ఇట్లా తయారవటం కారణం ఏంటి? నా గ్రామస్తులందరూ కూడి ఆ సేనని అడిగారు, నీవి ఈ స్థితికి కారణం ఏంటి అంటే అప్పుడు ఆ సేన చెప్తున్నాడు, ఎవరో నజరేయుడైన యేసు అంట నా దగ్గరికి వచ్చాడు, నాలో ఉన్న దురాత్మలన్నీ వెళ్ళగొట్టి నన్ను స్వస్థపరిచాడు, ఊర్లోకి వచ్చాను అన్నప్పుడు ఆ సేన చెప్పిన సాక్ష్యము ఆ గుంపులో ఈ రక్తస్రావ రోగి విన్నది. అందుకే బైబిల్లో రాశారు, ఆమె యేసును గూర్చి విని, సేన చెప్పిన సాక్ష్యం ఈవిడ వింది. వినటం వల్ల ఈవిడ విశ్వాసం కలిగింది. ఆ సేనను స్వస్థపరిచిన బోధకుడు నన్ను కూడా స్వస్థపరుస్తాడనే విశ్వాసం కలగబట్టి యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో వెతకడం మొదలుపెట్టింది. ఎక్కడో కొండ మీద ప్రసంగం చేస్తున్నాడని తెలిసింది. పాపం నడవటానికి శక్తి లేదు, ఒంట్లో రక్తం లేదు, బలహీనత, నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆవిడలో విశ్వాసం మాత్రం పోలా. వెళ్ళింది, కొండ దాకా వెళ్ళింది. ఎక్కడో కొండ మీద ఉన్నాడు ప్రభు. ఇప్పుడు కొండపైకి ఎక్కాలి. ఒక బైబిల్ పండితుడు రాశాడు, ఆ రక్తస్రావపు రోగి యేసు ప్రభును కలవటానికి కొండ మీదకి నడవటానికి శక్తి లేక పాకుతూ పాకుతూ వెళ్ళిందంట కొండపైకి. ఎంత విశ్వాసమో చూడండి. అందుకే యేసు ప్రభు అన్నాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానివై వెళ్ళు. 12 సంవత్సరాల నుంచి నీకు సమాధానం లేదు, ఇప్పుడు నేను నీకు సమాధానం ఇస్తున్నా, వెళ్ళమన్నాడు. కాబట్టి స్వస్థపరుసు యెహోవా దేవుడే. మనం ఎవరి మీద ఆధారపడకూడదు, దేవుని మీదే ఆధారపడాలి. కనుక మరి మనం జీవించేటువంటి జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉన్నప్పుడే ఆయన రాజ్యంలో మనం స్థానం సంపాదించుకుంటాం. అందుకే బైబిల్ ఉంది, క్రీస్తు నందున్న మృతులు మాత్రమే పరదేశకు వెళ్తారు. ఎవరైతే క్రీస్తును గురిగా చేసుకుని జీవిస్తారో, ఎవరైతే క్రీస్తు యందు జీవిస్తారో వారు మాత్రమే పరదేశంలో స్థానం సంపాదించుకొని తర్వాత పరలోకానికి వెళ్తారు, నిత్య రాజ్యం. కాబట్టి దేవుని రాజ్యంలో నువ్వు చేరాలంటే ఒక్కటే మార్గం, అది మరణం. మరణం ద్వారానే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళగలవు తప్ప వేరే మార్గం ఏదీ లేదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. అది అనారోగ్యం వల్ల మరణం కావచ్చు, యాక్సిడెంటల్గా కావచ్చు, ఆత్మహత్య కావచ్చు, ఏదైనా మరణం ద్వారానే మనం దేవుని దగ్గరికి చేరుకోగలుగుతాం.
కాబట్టి ఈ కాలమున సోనరాజు గారు వారు జీవించినటువంటి జీవితం మరి కష్టజీవిగా జీవించారు. అనేక వ్యాపారాలు చేశారు. ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని ఆశించకుండా. మరి బైబిల్లో చక్కని వాక్యం ఉంది, నీతిమంతుని మరణం తర్వాత ఆయన పిల్లలంట ఆశీర్వదించబడతారంట. మరి ఈరోజు ఆయన బిడ్డలు ముగ్గురు కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉన్నారు, మనం చూస్తున్నాం. కాబట్టి వారి ముగ్గురు బిడ్డల కుటుంబంలో కూడా దేవుడు దీవించలాగున ఆ నీతిమంతుని యొక్క ఆశీర్వాదం వారి బిడ్డల కుటుంబాలపై ఉంది. కాబట్టి చిన్న వాక్యంలో దేవుడు తన వెనుకల్లో